హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు సింపుల్గా అరటికాయ వేపుడు చేసుకుందామండి. నేనైతే ఇలా కోసుకున్నాను ముక్కలు, చిన్న కాయలండి. మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఏ సైజులో అన్నా కోసుకోవచ్చు. పచ్చి అరటికాయ అండి, పచ్చి అరటికాయ వేపుడు ఫ్రై చేసుకుందాం. రా బనానా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించానండి. 2 స్పూన్ల ఆయిల్ వేసాను. ఆవాలు 1 స్పూను, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆలు ఫ్రైలో ఉంటుందండి. ఆలులో ఫ్యాట్ ఎక్కువ ఉంటుందని భయపడుతున్నారు కదా ఇప్పుడు చాలామంది. ఆ ప్లేస్లో మనం అరటికాయ వేపుడు చేసుకోవచ్చు. అంతకన్నా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. సాల్ట్ వేస్తున్నాను, ఉప్పు, పసుపు వేసానండి. అరటికాయ అంతా వేగిన తర్వాత కారం వేసుకుందాం. అంతేనండి, సింపుల్గా చేసుకుంటున్నాం. మధ్యలో ఎక్కువ కలపకూడదండి. ఇలాగా సిమ్లో పెట్టేసి స్టవ్ ఉంచేయాలి, మూత పెట్టకూడదు. వేగటానికి ఒక 2 మినిట్స్ పడుతుందండి. ఇంకొక నిమిషంలో అయిపోతుందండి. అయిపోయిందండి. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఆయిల్ అంతా అలాగే ఉండిపోతుందండి, మనం వేసిన ఆయిల్. కానీ వేగాలి కాబట్టి మనం వేయాలన్నమాట. ఈ ఆయిల్ మనం ఏ చారు సాంబార్లోకి తాలింపు పెట్టేసుకోవచ్చు. కారం వేయలేదండి, మర్చిపోయాను. కొంచెం కారం వేస్తున్నాను. స్టవ్ వెలిగించాను. మనం తీసేసే ముందు వేసుకోవాలండి కారం. ఇందులో పచ్చిమిర్చి వేయలేదు కదా, కారం కంపల్సరీ. చిన్నపిల్లలకి ఏమన్నా చేస్తూ ఉంటే కారం వేయకుండా తీసేయచ్చు. తీసేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ముక్క చూడండి ఎంత బాగా వేగిందో. మనం బంగాళదుంపలు వేపిస్తాం కదా, పిల్లలు వెజ్లో ఏమి ఇష్టం అంటే ఆలూ ఫ్రై చెప్తారు, నాకు తెలిసినంత వరకు, నేను చూసిన పిల్లల వరకు. దాని ప్లేస్లో ఇది చేస్తే హెల్త్కి కూడా మంచిది.
అంతకన్నా ఎక్కువ టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది మనకి సైడ్ డిష్గా బాగుంటుంది సాంబార్, పప్పు, పులుసు కూరల్లోకి. తప్పనిసరిగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.